ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్లు విరిగిపోయే విధంగా బోట్లను వదలడం వెనుక కుట్ర ఉందని, దీనిపై దర్యాప్తు చేయాలని జలవనరుల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌంటర్ వెయిట్లు ఢీకొట్టిన పడవలు వైసీపీ వారివని, దీనిపై దర్యాప్తు చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లకు చెందిన కౌంటర్ వెయిట్లు విరిగిపోవడంపై ఇప్పుడు ప్రభుత్వంలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై విజయవాడ 1 టౌన్ పోలీసులకు జలవనరుల శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను పడవలు ఢీకొన్న ఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయని, కుట్రకోణం దాగి ఉందని, దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీకి ఎన్నడూ లేని విధంగా 11.47 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఇదే సమయంలో ఇబ్రహీంపట్నం ఫెరీఘాట్లో ఇసుక తీసేందుకు ఉపయోగిస్తున్న బోట్లకు లంగర్ వేసి ఉంచారు. అయితే లంగర్ సరిగా వేయకపోవడం వల్లే వరద ఉధృతికి బోట్లు కొట్టుకువచ్చాయని బోటు యజమానులు చెబుతున్నారు. కానీ అధికారులు మాత్రం ఈ బాధను నమ్మడం లేదు. ప్రకాశం బ్యారేజీ గేట్లను ఎత్తేందుకు, దించేందుకు కౌంటర్ వెయిట్లను, సిమెంట్ కాంక్రీట్ దిమ్మెలను కౌంటర్ వెయిట్లుగా ఉపయోగించి గొలుసులతో ఆపరేట్ చేస్తారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ప్రకాశం బ్యారేజీ గేట్లు మొత్తం ఎత్తేశారు. దీంతో కౌంటర్ వెయిట్లు కిందకు దిగి ఉన్నాయి. బోట్లు అత్యంత బలంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ కౌంటర్ వెయిట్లు విరిగిపోవడంతో గేట్లు స్ట్రక్ అయిపోయాయి. దీంతో అధికారులు బిత్తరపోయారు. బ్యారేజీలో 67, 68, 69 గేట్లకు ఉన్న కౌంటర్ వెయిట్లు విరిగిపోవడంతో ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో బ్యారేజీ అధికారులు విజయవాడ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌంటర్ వెయిట్లను ఢీకొట్టిన బోట్లు వైసీపీకి చెందిన వారివని కొల్లు రవీంద్ర ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇసుక తోలే హెవీ పడవలను తీసుకొచ్చి వదిలారు. అవి కూడా ఇల్లీగల్ గా గతంలో మైనింగ్ చేసినటువంటి పడవలుగా మేము భావిస్తున్నాం. ఇవన్నీ కూడా ఒకే ప్రాంతం నుంచి కొట్టుకొచ్చినాయి. ఇప్పుడు ఈ పడవలు వేరు ప్రాంతాల నుంచి వస్తే వేరు కనుకొచ్చారు. అన్నీ ఒకేలాంటి పడవలు ఒకే ప్రాంతం నుంచి ఒకే దగ్గర కొట్టుకున్నాయంటే ఇది అనుమానించాల్సిన విషయంగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు దాని మీద రంగులన్నీ కూడా వైసీపీ రంగులే ఉన్నాయి. పడవల మీద కూడా ఇది ఏదో కుట్రపూరితంగా జరిగినట్టుగా మేము అనిపిస్తాం. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విచారణ జరపాలా. ఎందుకంటే నిజంగా బ్యారేజ్కి కానీ జరగరాని డ్యామేజ్ ఏదైనా జరుగున్నట్టయితే లక్షల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇవాళ అది మామూలు విషయం కాదు, దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం. కింద ఉన్నటువంటి లంక భూములు కానీ విజయవాడ నగరంలో సగభాగం కానీ మొత్తం కూడా ఈ వరదలో కొట్టుకు వెళ్ళిపోతే ప్రజలు ఏమైపోయేవాళ్ళు, ప్రాణాలతో కనీసం మిగిలే పరిస్థితి ఉండేది కాదు. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం. దీంట్లో ఏదో కుట్రపూరిత కోణం కనబడుతుందని చెప్పి ప్రజలైతే అనుమానం వ్యక్తం చేస్తారు. బోట్ల ఘటనపై అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలు బోట్లు ఎవరివి? వరదకు నిజంగా కొట్టుకువచ్చాయా? ఉద్దేశపూర్వకంగా వదిలేశారా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.